Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So, నేను ఇచ్చిన క్వశ్చన్ ఏ కారణం వల్ల విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ మోటివేషన్ బిహైండ్ నక్సల్ ఇన్సర్జెన్సీ అంటే నక్సలిజం పెరగడానికి ప్రాథమికంగా ఏది కారణము అంటే అఫ్కోర్స్ పొలిటికల్ ఐడియాలజీ ఇవన్నీ ఉండొచ్చు కానీ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఆర్థిక అసమానత అనేటటువంటిది మొట్టమొదటి కారణం అవుతుంది. పేదరికంలోంచే పుడతాయి ప్రతిదీ కూడా. సో కాబట్టి పేదరికం ఏ దేశంలో అయితే సమూలంగా నాశనం అవుతుందో ఆ దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి అప్హోల్డింగ్ ఇంటిగ్రిటీ ఇన్ ద హయ్యర్ జ్యుడిషియరీ అంటే అత్యున్నత న్యాయ వ్యవస్థలో సమగ్రతను కాపాడేటటువంటి ప్రయత్నం మరొక్కసారి సుప్రీంకోర్టు చేసింది. ఇటీవల కాలంలో జస్టిస్ వర్మ ఈయన ఇంట్లో ఏవో కొన్ని కారణాల వల్ల వెళ్తే ఆయన ఇంట్లో కొన్ని నోట్ల కట్టలు కనిపించాయి. తర్వాత కాలిపోయినటువంటి ఆ నోట్ల కట్టలని పూర్తి స్థాయిలో ఫోటోలు తీశారు. సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయింది. న్యూస్ పేపర్లో వచ్చాయి. ఆయన మీద ఎంక్వైరీ కూడా పడింది. ఈ ఎంక్వైరీలో మరి ఏం జరిగింది అనేటటువంటిది మీడియాలో పూర్తి స్థాయిలో రాలేదు. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ యొక్క జస్టిస్ వర్మ గారిని ఆయన పదవిలోంచి తొలగించాలి అంటే ఆయన పనిచేస్తున్నటువంటి ఇప్పుడు జడ్జి ఉద్యోగం అయితే ఏదైతే ఉందో అందులోంచి తొలగించాలి అని చెప్పి ఇప్పుడు ఒక తీర్మానం తీసుకున్నారు. ఇప్పుడు ఇది పార్లమెంట్లో పెడతారు, జడ్జిని తొలగిస్తారు. ఒకవేళ పార్లమెంట్లో పాస్ అయ్యేలోపే ఆయన రిజైన్ చేసేస్తే గొడవ లేదు. సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్ని చూద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుందంటే చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు రిమూవల్ ప్రాసెస్ ఫర్ జస్టిస్ యశ్వంత్ వర్మ. ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ గారి గురించి ఇందాక నేను చెప్పింది. ఆయన ఇంట్లో కొన్ని నోట్ల కట్టలు కనిపించాయి. దానికి ఆయన సమాధానం ఇవ్వలేనట్టుగానే తెలుస్తుంది. సో ఇక్కడ కనుక మనం పూర్తి స్థాయిలో చూస్తే రిమూవల్ దీన్ని చాలామంది ఇంపీచ్మెంట్ అని పిలుస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ ఇంపీచ్మెంట్ అనేటటువంటి పదాన్ని కేవలం ప్రెసిడెంట్కి మాత్రమే ఉపయోగించింది తప్ప మిగతా వాళ్ళందరికీ రిమూవల్ అనేటటువంటి పదాన్నే ఉపయోగించాలి మనం. అంటే జడ్జిల్ని తమ తాలూకా పొజిషన్లోంచి మనం తీసేయాలంటే దాన్ని ఇంపీచ్మెంట్ అని అనకూడదు, దాన్ని రిమూవల్ ప్రాసెస్ అని అనాలి. ఫస్ట్ థింగ్. రెండు, ఇది సీరియస్ ఎలిగేషన్స్ వచ్చే అన్అకౌంటెడ్ క్యాష్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నల్లధనం ఆయన ఇంట్లో కనిపించింది. సో ఇది తర్వాత మొత్తంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి ఆయన సమాధానం చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. సో జస్టిస్ వర్మ గారి రెసిడెన్స్లో దొరికినటువంటి ఈ నల్లధనానికి సంబంధించి ఆయన కొంత అవినీతికి పాల్పడ్డారు కాబట్టి అవినీతి వ్యక్తులకి ప్రభుత్వంలో కాదు ఎక్కడా కూడా స్థానం అనేటటువంటిది ఉండరాదు, న్యాయ వ్యవస్థ దానికి మినహాయింపు కూడా కాదు అనేటటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారి భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక జడ్జిని తీసేయడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా న్యాయ వ్యవస్థే ఒక రెజల్యూషన్ని పెట్టడం అనేటటువంటిది భారత స్వతంత్ర చరిత్రలో కానీ స్వతంత్రానికి ముందు కానీ ఇదే మొట్టమొదటిసారి. అంతకుముందు రెండు సందర్భాల్లో వచ్చాయి కానీ ఒకసారేమో ఆ బిల్లు పాస్ అవ్వలేదు, అబ్స్టైన్ అవ్వడం వల్ల. రెండోసారి ఆ బిల్లు రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో పాస్ అయ్యేటప్పటికి ఆయనే రిజైన్ చేసుకొని వెళ్ళిపోయాడు. సో దీనికి కనుక మనం ఒకసారి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కనుక చూస్తే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలకి సంబంధించి రిమూవల్ అంటే వాళ్ళని తీసివేయడానికి ఆర్టికల్ 124 క్లాజ్ 4, 217, 218 అయితేనేమో హైకోర్ట్స్కి సంబంధించి జడ్జెస్ని ప్రెసిడెంట్ కేవలం కొన్ని గ్రౌండ్స్ మీద మాత్రమే రిమూవ్ చేయగలడు. అంటే కొన్ని కారణాలు చూపించి మాత్రమే, కొన్ని కూడా లేవు, రెండు కారణాలు చూపించి మాత్రమే. ఒకటి ప్రూవెన్ మిస్బిహేవియర్ అంటే తప్పుగా ఆయన ప్రవర్తించాలి. రెండు, ఇన్కెపాసిటీ ఆయన యొక్క సామర్థ్యం అనేటటువంటిది ఆ జడ్జి పదవిలో కొనసాగడానికి సరిపోవట్లేదు. ఈ రెండు కారణాలను చూపించి మాత్రమే ప్రెసిడెంట్ ఒక జడ్జిని రిమూవ్ చేయగలడు. అది సుప్రీంకోర్టు జడ్జి అయినా హైకోర్టు జడ్జి అయినా కూడా ఒకటే. అయితే ఇక్కడ కనుక మీరు చూస్తే రిమూవల్ అండర్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అయితే ఈ రిమూవల్కి సంబంధించి ఆ రాజ్యాంగం 124, 217, 18 ఈ ఆర్టికల్స్ను అనుసరించి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. 1968లో తీసుకొచ్చినటువంటి చట్టం ఏం చెప్తుందంటే ఒక జడ్జిని మనం రిమూవ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి మోషన్ అంటే ఒక రకంగా తీర్మానం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది 100 మంది ఎంపీలు లోక్సభలో సపోర్ట్ చేయాలి. 100 మంది ఎంపీలు లోక్సభలో సపోర్ట్ చేస్తేనే ఈ యొక్క రిమూవల్ రెజల్యూషన్ ఆర్ మోషన్ని అసలు లోక్సభ యాక్సెప్ట్ చేస్తుంది. రెండు, రాజ్యసభలో 50 మంది చేయాలి. అలాగే ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత దీనికి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే రాజ్యసభలో ఏమో వైస్ చైర్మన్, ఇక్కడ వచ్చేసి చైర్మన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, లోక్సభలో అయితేనేమో స్పీకర్. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తారు. ఈ ఎంక్వైరీ కమిటీ కనుక జడ్జ్ గిల్టీ అని కనుక తెలిస్తే ఈ తాలూకా రిజల్యూషన్ మోషన్ని లోక్సభ రాజ్యసభ రెండు చోట్ల కూడా ప్రవేశపెడతారు. రెండు చోట్ల కూడా దీన్ని పాస్ చేయాలి.
పాస్ చేసేటప్పుడు కూడా నార్మల్గా కాదు, స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీ, 2/3 ఆఫ్ ద ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. దాంతోపాటుగా టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్లో మళ్ళీ 50% మెజారిటీ అనేటటువంటిది రావాలి. ఈ స్పెషల్ మెజారిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఆ జడ్జిని రిమూవ్ చేసేటటువంటి అధికారం ఉంటుంది. దీని మీద ప్రెసిడెంట్ ఎప్పుడైతే సంతకం పెడతాడో ఆ జడ్జిని రిమూవ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా ఒక్క జడ్జిని కూడా రిమూవ్ చేయలేదు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 2. అయితే ఈ సిగ్నిఫికెన్స్ అంటే ఈ యొక్క ప్రాసెస్, ఈ ప్రక్రియ తాలూకా ప్రాముఖ్యత ఏంటి అనేది కనుక మీరు చూస్తే ఈ ప్రాసెస్ చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో. అలాగే ఇట్ ఈజ్ అన్ ఎగ్జాస్టివ్ ప్రాసెస్ ఆల్సో, అంటే చాలా కఠినతరమైనటువంటి పరిస్థితి. అంటే జడ్జిల తాలూకా స్వయం ప్రతిపత్తిని కాపాడడానికి, న్యాయ వ్యవస్థ మీద లెజిస్లేచర్ అంటే మనకు ఉన్నటువంటి శాసన వ్యవస్థ పెత్తనం చేయకుండా ఉండడానికి రాజ్యాంగంలో చాలా కఠినతరమైనటువంటి ప్రొసీజర్ని పెట్టాం. ఎంత కఠినంగా ఉంటుందంటే అపోజిషన్ పార్టీలు కూడా కలిసి వస్తే తప్ప జడ్జిని రిమూవ్ చేసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే ఇది దేనికి చేస్తాము అంటే అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం ఉండాలి. దాంతోపాటుగా జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ తాలూకా స్వతంత్రతని కాపాడుతూ జవాబుదారీతనంతో మాత్రమే తప్పు చేసినటువంటి న్యాయమూర్తుల్ని మనం రిమూవ్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇంపీచ్మెంట్ అనేటటువంటిది వాడుతూ ఉంటారు జనరల్గా, ఇన్ఫార్మల్గా, కానీ అలా వాడకూడదు. ఫార్మల్గా కనుక చూస్తే రిమూవల్ ప్రొసీజర్ అని అనాలి. అయితే హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూస్తే ఒకసారి జస్టిస్ వి రామస్వామి ఈయన్ని మొట్టమొదటిసారి భారతదేశంలో రిమూవల్ ప్రొసీడింగ్స్కి మొదలయ్యాయి. మోషన్ ఫెయిల్ అయింది, ఎందుకంటే అపోజిషన్ పార్టీలు కొన్ని అబ్స్టైన్ అవ్వడం వల్ల ఆ మోషన్ పాస్ అవ్వలేదు. రెండవసారి జస్టిస్ సౌమిత్ర సేన్ ఈయన్ని రాజ్యసభలో ఈయన రిమూవల్కి సంబంధించి, నాకు తెలిసి అప్పుడు ఆయన వెస్ట్ బెంగాల్ హైకోర్టు జస్టిస్గా ఉన్నట్టున్నారు. ఈయన్ని రిమూవ్ చేయడానికి రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. లోక్సభలో బిల్లు పాస్ అయ్యే ముందే ఈయన్ని రిజైన్ చేశాడు, ఈయనే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. సో దానివల్ల ఈ బిల్లు ల్యాప్స్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్గా ఒక్కసారి కూడా భారతదేశంలో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఒక్కసారి కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితులు లేవు. మరి ఈసారి ఈ జస్టిస్ యశ్వంత్ వర్మ గారు ఆయనే రిజిగ్నేషన్ చేస్తారా లేదా ఆయన్ని కూడా రిమూవ్ చేస్తారా చూడాలి. అయితే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ న్యాయ వ్యవస్థ తాలూకా జవాబుదారీతనంలో కూడా మనకు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. ఆ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇంపీచ్మెంట్ కనుక మీరు చూస్తే ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక జడ్జిని రిమూవ్ చేయడం అనేటటువంటిది చాలా కఠినతరమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక పార్టీ కాదు, అపోజిషన్ పార్టీలు, అంటే ఇప్పుడు మనకి బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తేనే ఆ 2/3 ఆఫ్ మెజారిటీతో మనం బిల్లు పాస్ చేయగలం. ఉదాహరణకి మన పార్లమెంట్కి ఒక 420 మంది వచ్చారని అనుకుందాం, 545 మందికి గాను కొంతమంది ఆబ్సెంట్ అవుతారు కదా. సో ఇప్పుడు ఎంతమంది బిల్లు పాస్ అవ్వాలో తెలుసా? 2/3 మెజారిటీ అంటే ఇక్కడ ఎంత, 3 1 3 3 4 12 ఇంటూ 2 280 మంది సంతకం పెట్టాలా. ఇప్పుడు ఇంతమంది మరి పార్లమెంట్లో ఉన్నారా బీజేపీకి? 280 మంది, 420 మందిలో 280 మంది సంతకం పెట్టాలా ఆ బిల్కి, ఆ మోషన్కి. సో అంటే కేవలం ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు కలిసి వస్తే తప్ప ఒక జడ్జిని రిమూవ్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. సాధారణంగా లోక్సభలో మనకి మెజారిటీ దొరికినా రాజ్యసభలో అసలు దొరకదు మెజారిటీ. సో కాబట్టి మిగతా పార్టీలు ఉంటాయి కాబట్టి సో వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. అందుకే భారతదేశంలో ఈ రిమూవల్ ప్రాసెస్ లేదా ఇంపీచ్మెంట్ అని అంటున్నాం కానీ ఇంపీచ్మెంట్ అని అనకూడదు. ఈ రిమూవల్ ప్రాసెస్ హైలీ సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్, రేర్లీ సక్సెస్ఫుల్ కూడా అనకూడదు. అసలు భారతదేశంలో ఇప్పటివరకు అన్సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క జడ్జిని కూడా మనం అట్లా తీసేయలేదు. అంటే న్యాయమూర్తులు అందరూ నిజంగా తప్పు చేయకుండా ఉన్నారా? తప్పు చేసినటువంటి న్యాయమూర్తులు కూడా రెసిగ్నేషన్ చేసేస్తారు వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే పోస్ట్ రెసిగ్నేషన్ లైబిలిటీ, జడ్జెస్ ఏం చేస్తారంటే రిమూవల్ ప్రాసెస్ ముందే రిజైన్ చేస్తారు. దీనివల్ల కాన్సిక్వెన్సెస్ కోర్టే సిబిఐకి కానీ లేదా ఇంకా మిగతా ఏసీబీ లాంటి సంస్థలకు కానీ అప్పగించి పూర్తి స్థాయిలో ఈయన నిజంగా నల్లధనం తీసుకున్నారా లేదా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం లేదు అనేటటువంటి విషయాన్ని నిర్ధారించాలి. అప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ మీద, ప్రభుత్వం మీద, జడ్జిలపైన పూర్తి స్థాయిలో ప్రజలకి నమ్మకం కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదంటే నమ్మకం పోతుంది. నమ్మకం ఎప్పుడైతే సన్నగిలిందో ప్రజలకి ఆబ్వియస్గా అటుపక్కకు పోరు. అట్లానే జ్యుడిషియల్ డెసిషన్స్, ఇప్పుడు వ్యాలిడిటీ ఆఫ్ ద జడ్జిమెంట్స్, జడ్జిలు ఈ క్లౌడ్లో
కనుక కొన్ని జడ్జిమెంట్స్ ఇస్తే ప్రజలు వాటిని నమ్మేటటువంటి పరిస్థితులు ఉండవు. సో కాబట్టి లీగల్ సర్టనిటీ ఉండాలి. అలాగే ఇలాంటి కేసులను సాధారణంగా అవాయిడ్ చేసేస్తుంటారు, మర్చిపోకూడదు. న్యాయ వ్యవస్థ మీద గౌరవం పెరగాలంటే తప్పు చేసిన ప్రతి వ్యక్తి, అది చీఫ్ జస్టిస్ అయినా ఇంకొకరైనా, న్యాయ వ్యవస్థకు పైన కాదు కదా, అందరూ కిందే కదా. సో కాబట్టి వాళ్ళను కూడా శిక్షిస్తేనే న్యాయం అందరికీ సమానము, ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటటువంటి దాన్ని మనం అక్కడ కంప్లీట్గా చేయగలుగుతాం. అలాగే జ్యుడిషియరీ రీసెంట్ ఎఫర్ట్స్ దీనికి సంబంధించి చాలా మార్పులు కూడా తీసుకొస్తుంది న్యాయ వ్యవస్థ. ఎసెట్ డిక్లరేషన్ చెప్పింది. 21 సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని బహిరంగంగా ప్రకటించారు. కొలీజియం కూడా ఇప్పుడు ఏ రీజన్స్ వల్ల మేము ఇగో పలానా హైకోర్టు జడ్జిని లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సెలెక్ట్ చేస్తున్నాము, దానికి కారణాలు చెప్తున్నారు. అలాగే ఇంటర్నల్ కమిటీస్, ఎథిక్స్ అండ్ గ్రీవియన్స్ కమిటీస్ వేసి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు, ఏ జడ్జిలు తప్పులు చేస్తున్నారు, వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ధారిస్తున్నారు. కానీ ఈ పర్టికులర్ బాడీస్కి ఎథిక్స్ కమిటీ, గ్రీవియన్స్ కమిటీ ఇవన్నీ కూడా స్టాట్యూటరీ అథారిటీ లేవు. అంటే పార్లమెంట్ చట్టం ద్వారా తీసుకొచ్చిన కమిటీస్ కాదు, జ్యుడిషియరీ తన సొంతంగా చేసుకున్నటువంటి కమిటీస్. అలాంటి వాటికి ఎంతవరకు మనం చట్టబద్ధత కల్పిస్తాం, ప్రజలకు ఎంతవరకు నమ్మకం ఉంటుంది, ఇవన్నీ కూడా గమనించుకోవాలి. అలాగనే సిగ్నిఫికెన్స్ కనుక మనం చూస్తే ఇలాంటి స్టెప్స్ వల్ల డెఫినెట్గా పబ్లిక్ డిమాండ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, పబ్లిక్ ఎప్పుడు కూడా, ప్రజలకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మనము ఈ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేటటువంటి చూపించాలి. పారదర్శకత లేని చోట నమ్మకం సన్నగిలుతుంది. అలాగే జ్యుడిషియరీ ఖచ్చితంగా తనకున్నటువంటి స్వయం ప్రతిపత్తిని, జవాబుదారీతనాన్ని కొంతలో కొంత బ్యాలెన్స్ చేస్తుంది, నేను కాదని అనట్లేదు. కానీ ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదని అనుకుంటే ఇంకా ఎక్కువ పారదర్శకత ఉండాలి. అంటే ప్రభుత్వం తాలూకా ఈ అజమాయిషీ కానీ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదని అనుకుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా బెటర్గా పెర్ఫామ్ చేసేటటువంటి పరిస్థితులు ఉండాలి. అంటే బెటర్గా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని జ్యుడిషియరీ ప్రదర్శించాలి. జడ్జిలే కాదు, పూర్తి స్థాయిలో ఇంకా కింద స్థాయి జడ్జిలు కూడా, జిల్లా జడ్జిలు కూడా తమ ఆస్తులను బహిరంగంగా ప్రకటించాలి. ఎవరి మీదైనా వచ్చినప్పుడు జడ్జిల్ని కూడా సస్పెండ్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ పాటించాలి. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్స్ మనకు ఉంటుంది, ఆర్టికల్ 50 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అనేటటువంటిది ఎగ్జిక్యూటివ్స్ రిజాల్వ్ టు సపోర్ట్ ఇంటిగ్రిటీ, అంటే జ్యుడిషియరీ తాలూకా, న్యాయ వ్యవస్థ తాలూకా సమగ్రతను కాపాడడంలో కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క పనితీరు కూడా, కార్యనిర్వాహక వ్యవస్థ యొక్క పాత్రను కూడా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రాజకీయంగా వాళ్ళు కనుక మేము చేయము తర్వాత చేస్తామని అన్నారనుకోండి, ప్రజలకే పార్లమెంట్ మీద, అందులో ఉన్నటువంటి ఎంపీల మీద నమ్మకం కోల్పోతారు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి అంశాలు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్లో ఫెడరల్ జడ్జెస్ కెన్ బి ఇంపీచ్డ్ బై హౌస్ అండ్ ట్రైడ్ బై సెనేట్, ఓన్లీ ఎ ఫ్యూ హ్యావ్ ఎవర్ బీన్ రిమూవ్డ్. అక్కడ కూడా సేమ్ మనలాగానే లోక్సభ, రాజ్యసభ లాగా అక్కడ హౌస్, సెనేట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా హౌస్ ఆఫ్ పీపుల్ వాళ్ళని తీసేస్తారు, సెనేట్ దాన్ని ట్రైల్ వేస్తుంది. సో చాలా తక్కువ జడ్జిలు అమెరికాలో కూడా తీసేశారు వాళ్ళని. యూకేలో ఇంపీచ్మెంట్ అనేది ఉంటుంది కానీ అబ్సల్యూట్, ఎందుకంటే జ్యుడిషియల్ కాండక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అనేటటువంటివి సాధారణంగా జ్యుడిషియల్ కాండక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అని జ్యుడిషియరీయే చేస్తుంది, వాళ్ళే మిస్కండక్ట్ని చేస్తారు. అంటే పూర్తి స్థాయిలో జ్యుడిషియరీలో ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళే దాని మీద ఇన్వెస్టిగేషన్ కమిటీని వేస్తారు. కెనడాలో జడ్జెస్ని పార్లమెంట్లోనే రిమూవ్ చేస్తారు. కెనడియన్ జ్యుడిషియల్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది, అది ఇచ్చిన రిపోర్ట్ మేరకు దాని ఆధారంగా ఇక్కడ తీసేయడం అనేటటువంటి జరుగుతుంది. సో భారతదేశంలో కూడా కొంచెం అటు ఇటుగా ప్రపంచంలో మనం ఏ ప్రాసెస్ని ఫాలో అవుతున్నామో అదే ఫాలో అవుతున్నాం. బట్ ఇక్కడ భారతదేశంలో ఇంకొక ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే, పోలీసో, జ్యుడిషియరీయో పార్లమెంట్లో నిర్ధారించే ముందు సోషల్ మీడియాలో ముందే నిర్ధారించేస్తారు. సో ట్రైలు, శిక్ష, వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ అన్నీ సోషల్ మీడియాలోనే అయిపోతుంటాయి. సో అది మనకున్నటువంటి స్పెషాలిటీ. సో దీనికి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అపాయింటెడ్ యాజ్ అడాక్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ ఇన్ ఎన్ష్యూరింగ్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, హౌ హ్యాస్ ద జ్యుడిషియరీ అటెంప్టెడ్ టు అడ్రస్ దీస్ కన్సర్న్స్ త్రూ సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఇది కూడా మీ సమాధానాన్ని 200 పదాల్లో రాయండి. సో థ్యాంక్ యూ.